హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే సండే రోజు వీడియో అనమాట ఇది. సండే ఫిష్ తెచ్చుకుందామని జిగినీకి వెళ్దామని చెప్పి మా ఆయన సడన్గా జిగినీకి వెళ్ళిన తర్వాత ఇలాగా సరే మనం వాటర్ ఫాల్కి వెళ్దాము ముత్యాల మడుగుకి, ఎలాగో సండే కదా ఖాళీగా ఉన్నాం, బోర్ కొడుతుంది అని చెప్పి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఫిష్ కోసం వెళ్ళిన మేము ముత్యాల మడుగు వాటర్ ఫాల్కి వెళ్ళాము. మ్యాక్సిమం మా ఆయన ప్లాన్స్ అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్, అసలు సడన్గా మనం ఈరోజు ఇక్కడికి వెళ్తున్నాము, ఈ పూట అక్కడికి వెళ్తున్నామని ఇలాగే చేస్తాడు. మేము ఏదైనా ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకున్నామంటే మేము ప్లాన్ చేసింది జరగదు. అందుకే మేము ఎప్పుడు కదా అన్ప్లాన్డ్గానే వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా ఈ వాటర్ ఫాల్ గురించి చెప్పాలంటే జిగిని నుంచి ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మేము సెకండ్ టైం వెళ్ళాము. ఫస్ట్ టైం మా పాపకి 9 months, అలా మా చిన్న పాపకి 9 months ఉన్నప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం, ఇప్పుడు తనకి 2 years. వాటర్ ఫాల్ అయితే పర్లేదు, వాటర్ అయితే ఉన్నాయి. చిన్న దారలాగా పైనుంచి కొండల మీద నుంచి వాటర్ కూడా పడుతున్నాయి. బెంగళూరులో ఉన్న కరువుతో పోలిస్తే పర్లేదు, ఇక్కడైతే కొంచెం వాటర్ ఉన్నాయి కదా. మా పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే దిగలేదు, ఎందుకంటే అన్ప్లాన్డ్గా వెళ్ళాం కదా. ఇంకా బట్టలు ఏం తీసుకెళ్ళలేదు, వద్దులే అని చెప్పేసి మేమిద్దరం అయితే దిగలేదు. పిల్లలు ఒకటి దిగారు. ఎలాగో ఎండ బాగా ఉంది, ఆరిపోతుందిలే అని చెప్పి వాళ్ళిద్దరిని దించేసాము. మేము వెళ్ళిన టైంకి అయితే జనాలు కూడా బాగానే ఉన్నారు. అందరూ స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు, బయట నుంచి చూసి వెళ్ళేవాళ్ళు చూసి వెళ్తున్నారనమాట. ఫాల్ అయితే చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది. స్టెప్స్ దిగి, చాలా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగి ఇలా కిందకి వెళ్తే వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఇలా స్టెప్స్ మధ్యలో అక్కడక్కడ కూర్చోవడానికి కూడా కట్టారు. నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి బోటింగ్ చేయడానికి కూడా ఉంది, బోటింగ్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఇక్కడే రెస్టారెంట్ ఉంది, చిన్న షాప్ కూడా ఉంటుంది. మధ్యలో ఏమైనా ఆకలి అలాగేస్తే జ్యూసెస్, మిల్క్ షేక్స్, చిప్స్ ఇలాంటివి చిన్న చిన్నవి దొరుకుతాయి. యూరా వాళ్ళది ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. రెస్టారెంట్లో మేమైతే ఫుడ్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. మేము ఇక్కడ ఖాళీ చిప్స్, మిల్క్ షేక్స్ తాగేసి వెళ్ళిపోయాము. మేము జిగ్నీలో ట్రై చేసాము ఫుడ్. అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటుంది, చిన్న హోటలే కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట బిర్యానీ. సో అక్కడ తిందామని చెప్పేసి అక్కడ ఏం తినుకోకుండా వచ్చేసాము. ఇంకా ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి వాటర్ ఫాల్ అలాగే బోటింగ్ ఏరియా అంతా ఎలా ఉందన్నది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఫుల్గా వాటర్ ఉండే, ఇప్పుడైతే పర్లేదు, కొంచెం చిన్న దారిలాగా అయితే వస్తున్నాయి వాటరు. ఇక్కడ పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.